అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి షూరిటీలు సమర్పించారు. మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై స్వయంగా సంతకం చేసి షూరిటీలు సమర్పించారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు నిన్న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని షరతు పెట్టింది. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చికటపల్లి పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని షరతు విధించింది. అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి షూరిటీలు సమర్పించారు. మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై స్వయంగా సంతకం చేసి షూరిటీలు సమర్పించారు. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు నిన్న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని షరతు పెట్టింది. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చికటపల్లి పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని షరతు పెట్టింది. అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి షూరిటీలు సమర్పించారు. మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై స్వయంగా సంతకం చేసి షూరిటీలు సమర్పించారు. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు నిన్న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని షరతు పెట్టింది. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చికటపల్లి పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని షరతు విధించింది.